వైష్ణవి రామ్మ. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా మహానుభావులు గుర్రం జాషువా గారు రాసినటువంటిది పద్యం. ఎన్నో ఏళ్ళు గతించిపోయే సత్య హరిశ్చంద్ర, ఇది కూడా శ్మశాన వాటిలో వచ్చేటటువంటిది. దీనికి స్వరం సమకూర్చిన వారు ఆ రోజుల్లో బండారు రామారావు గారు, చెంగుర్తి నాగేశ్వర గారు పాడినటువంటి పద్యం ఇది. శుభం. ఆల్ ది బెస్ట్. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడు 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 ఒక్కడైనను లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబు, ఏ తల్లులు అల్లాడిరో ఏ తల్లులు అల్లాడి అల్లాడి అల్లాడిరో, కన్నీటన్బడి క్రాగిపోయినవి, కన్నీటన్బడి క్రాగిపోయినవి, నిక్కం బిందు పాషాణముల్ అర్థమైందిగా పద్యం ఏంటనేది? ఏంటో చెప్పు. చంద్రమతి పాడుతుంది సార్ ఈ పద్యం. చంద్రమతి వాళ్ళ అబ్బాయి పోతే శ్మశానంకి తీసుకొస్తారు. అప్పుడు సత్యహరిశ్చంద్రుడు మాట ఇచ్చిన ప్రకారం ఎవరొస్తే
వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సుంకం తీసుకోవాలి. ఉమ్. డబ్బులు లేక ఆ, కట్టలేమని చెప్తే అయినా అడుగుతారు సత్యహరిశ్చంద్రుడు. ఇది సందర్భం అంతా ఇది. పద్యం ఏంటంటే అంతకు మునుపు హరిశ్చంద్రుడు కాటికాపురి అయినప్పుడు ఏ మహారాజులైతే ఏంటి ఇలాంటి చోట ఉన్నవారు అందరూ అన్నట్టుగానే చంద్రమతి కూడా ఆ శ్మశానాన్ని గురించి చెప్తోంది. ఇక్కడ డబ్బు ప్రసక్తి లేదు. ఏంటంటుందంటే ఇక్కడ కళ్ళు మూసుకొని పడుకున్న వాళ్ళు ఎవడన్నా మళ్ళీ లేచి రాగలరా? లేదు. ఎంతమంది తల్లుల కన్నీళ్లతోటి ఈ కాగిపోయాయి ఇక్కడ పాషాణాలు కూడా. ఇక్కడ ఉన్నటువంటి శిలలన్నీ కూడా ఎంతమంది తల్లులు వచ్చి రోధించారో ఇక్కడ చనిపోయిన బిడ్డల కోసమని, లేకపోతే ఎంతమంది తల్లులు వాళ్ళ భర్తల కోసమని, ఎంతమంది బిడ్డలు పోయినటువంటి తల్లులు ఘోషించారో ఈ పాషాణాలు కూడా నిక్కంబు కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణములు. ఇక్కడ ఆవిడ కొడుకు కూడా పోయాడు, ఎంతమంది తల్లులు రోధించారో అంటూ శ్మశానాన్ని గురించి పాడినటువంటిది. చక్కగా పాడావమ్మా. కొంచెం శృతి, దట్స్ ఓకే. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే. నేను ముందు అక్షర దోషం ఏం లేదు కదా అని చూస్తున్నాను. అక్షర దోషాలు లేవు అని మీకున్నటువంటి మామూలు వాల్యూమ్ కంటే కూడా ఈ పద్యాల కోసమని గట్టిగా పెట్టి పాడుతున్నారు. ఒక ప్రారంభం ఇది, కొనసాగించండి. పద్యం బతుకుతుంది, అంతకంటే ఏం కావాలి మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.